హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేమండి హిల్ ఫన్ సిటీ అని ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. పిల్లల్ని అక్కడ తీసుకెళ్దామమ్మా అని మా అబ్బాయి బయలుదేరాడు. సరే అమ్మ వెళ్దామంటే అందరం సాయంత్రం 4 బయలుదేరి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ టికెట్లు ఇవ్వకుండా జనాలను బయటే నిలబెట్టేశాడు చాలాసేపు. తర్వాత చిన్నగా ఒక కౌంటర్ తెరిచాడు. ఈ 2 కౌంటర్లు అనమాట పక్కపక్కవి. ఈ మెయిన్ గేటు. సరేని వెళ్ళాక ఒక్కొక్కళ్ళకి ఎత్తున్నాడుగా టికెట్, అలా తీసుకుని లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట. ఎంట్రీ అయ్యాక వెళ్ళటమే ఇది ఫస్ట్ ఈ గుర్రాలు దెక్కించాం పిల్లని. గుర్రాలు దెక్కించాక ఈ గుర్రాలు ఎక్కించి ఈ మా అబ్బాయి కూడా అది జంక ఎక్కుతానంటే దుప్పి మీద ఎక్కించాడు. దుప్పి ఎక్కుతానంటే మేమేమి ఇట్లా రోల్ రైడ్ లాగా ఉంది రౌండ్గా, దాంట్లో కూర్చున్నా. మా కోడలేమో కిందే ఉంది, నేను ఎక్కలే అంది. సర్లే అని మేము కూర్చున్నాం. అదేమో నాకు అదే కావాలని దాని మీద ఎక్కింది. నేను కొమ్ములు పట్టుకోవే అంటే 2 కొమ్ములు పట్టుకుంది. అట్లా తిరిగి వచ్చాక ఇది దిగేశాక అటు ఇంకో దానికి వెళ్ళాము. ఈ మా కోడలే తీస్తుందనమాట కిందుండి. ఇంకా అది దిగిపోయాక ఇటు ఎదురుగుండా వీళ్ళిద్దరిని ఫోటోలు తీద్దామని జిరాఫీ మీద వాడిని ఎక్కించి దాన్ని జంక మీద ఎక్కించాము. సర్లే నీకు ఇక్కడికి వస్తే ఎక్కడికక్కడే క్యూ అనమాట. అది ఎంట్రీ టికెట్ ఎంత ఉందంటే మనిషికి 30 దిరామ్స్ ఉంది. ఆద్యకు కూడా తీసుకున్నారు. ఆద్యకు కూడా తీసుకోమన్నారంట. అంటే లోపలికి వెళ్ళాక ఏది ఎక్కినా ఈ టికెట్ ఉండదు. ఇగో ఇది ఎక్కారండి. అసలు జనం తల్ల కిందలుగా అట్లా తిరిగి వస్తుంది. ఓకే అరుపులు. అది ఎక్కితే పిచ్చిగా అరిశారు జనం, ఏడుపులే. కానీ ఎక్కుతున్నారు. మరి అదేం ఆనందం. అది భయంకరంగా ఉంది. నేనైతే ఎక్కనన్నా. నేను ఎక్కనంటే మా కోడలును కొడుకు ఎక్కారు. నేను పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నా కింద. అది చూపిస్తా వాళ్ళు ఎక్కినప్పుడు. చూడండి ఇక్కడ దీనికోసం క్యూలో ఉన్నాం కదా. అది ఇగో ఇది ఎక్కాము. నేను ఆద్య ఒక దాంట్లో కూర్చున్నాము, ప్రవీణ్ ఒక దాంట్లో కూర్చున్నాడు. కోళ్ళకి ఖాళీ లేదంటే తర్వాత ఎక్కుద్దులే అని మా కోడల్ని ఆపాము. ఇంకా ఆద్య నేను కూర్చున్నాం. వెనకాల కూర్చున్నాడు మా ప్రవీణ్ తెస్తున్నాడు వీడియో. ప్రవీణ్ వీడియో తీసే స్టాండ్ కూడా కొన్నాడు. స్టిక్ లాగా ఉంటుంది కదా, అది కూడా కొన్నాడు మొన్న ఇక్కడ షాప్కి వెళ్ళిన రోజు. వాడి వెనకాల కూర్చున్నాడుగా, మా సీట్ వెనకాల వాడిది ఎత్తున్నాడు అనమాట. ఇది కొద్దిగా ఫాస్ట్గానే తిరిగింది. ఇట్లాంటిది అయితే ఎక్కానులే కానీ అంత పెద్దది వీళ్ళు ఎక్కారు. 2 పెద్ద రైడ్స్ చూస్తుంటే నాకు అసలు భయంకరంగా ఉన్నాయి. నేను ఎక్కనన్నా. ఇక ఏది ఎక్కినా డబ్బులు ఉండవన్నమాట. ఇక సాయంత్రం 4కి వెళ్ళాము. రాత్రి 10 అయింది. అది ఎగ్జిబిషన్ లాంటిదంటే ఎప్పుడో ఒకసారి పెట్టరు. కాకపోతే ఇట్లా చలికాలం అట్లా అయితే 3 నెలలు 4 నెలలు వరుసనే ఉంటుందంట. తర్వాత ఎండాకాలం ఆఫ్ చేస్తారంట. కాకపోతే అది పర్మనెంట్గా అక్కడే ఉంటుంది ఆ ఎగ్జిబిషన్ లాంటిది. ఈ ఆద్యాన్ని చూడండి ఇక్కడ దీంట్లో ఎక్కించాము. ఇది అంతా చిన్నపిల్లలది కదా. ఆ పక్కన ఎల్లో కలర్ ప్యాంట్ కూడా తెలుగు అమ్మాయే, తెలుగు వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ. ఇది అది పక్కన కూర్చున్నారు. ఎంజాయ్ చేశారు. తర్వాత ఇక మేము ఇట్లా పిల్లల్ని ఎక్కించేవి చాలా ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలు రైడ్ చేసేవి చాలా ఉంటే దాన్ని మాత్రం ఇక బీరు పోకుండా ఎక్కించాం ఒక్కదాన్ని అయినా కూడా. అట్లా ఛాన్స్ సేపు ఉంచాడు దీని మీద పిల్లల్ని. 10 నిమిషాలు 1/2 గంట సేపు ఉంచాడు. అట్లా కిందకు వచ్చాక ఇక విమానం లాంటిది ఇది ఒక రైడ్ అనమాట. పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు. పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్కో దాంట్లో ఒక ఫ్యామిలీ కూర్చోవచ్చు అనమాట. అట్లా కూర్చున్నాము. ఇగో సెల్ఫీ తెస్తున్నాడు అంట మా వాడు, హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్నాం మేము. ఈ ఎగ్జిబిషన్ అంటే చెప్పక్కర్లేదుగా. మా ఆద్యాకి ఎంత హుషారు, అంత ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇదిగో పిల్లలు ఎక్కేది ఇది కూడా. దీన్ని ఎక్కించాము ఇక్కడ. అది పెద్దవాళ్ళది నువ్వు ఎక్కకూడదమ్మా అంటే అసలు ఎంత అల్లాడిపోయి ఏడ్చేస్తుందో. అది కూడా నేను ఎక్కుతానని
చిన్నపిల్లలు ఎలవలేదని అక్కడ హైట్ని బట్టి ఉంటుందన్నమాట. హైట్ కొలుసుకుని లోనకి రానిస్తారు దేనికైనా. ఇవన్నీ చిన్నపిల్లలు వేయాలి. చిన్నపిల్లల దాన్ని అది ఎక్కించాము. అదో సరదా పడిపోతుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పిల్లల్ని ఎక్కించారు. ఇంక ఇది అయిపోయింది. అయిపోయాక కిందకి వచ్చి ఇంకోటి ఎక్కుద్ది అనమాట. ఇప్పుడు బైకులు అనమాట. అది బైక్ రైడ్ చేసినట్టే. ఇక బైక్ రైడ్ చేస్తున్నాం అనుకోవడం దాని ఫీలింగు అని అది అంతా తిరగటం ఆగిపోయాక దీనికి కావాలని మేము మా కోడలు ఫోటోలు తీసింది అది ఎక్కించి. తర్వాత మళ్ళీ పిల్లలందరూ ఎక్కేలోపు దాని మీద కూర్చోబెట్టి ఫోటోలు తీస్తానని చెప్పి ఫోటోలు తీసింది. ఇది కూడా కిందకి పైకి జంప్ చేసినట్టు తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉంటే దీని రైడ్ కూడా కొద్దిగా బాగానే ఉంది. పిల్లలకు చిన్న పిల్లలది అది కూడా 12 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక దీంట్లో వాటర్లో బోటు కొంగలాగా ఉందని చెప్పి ఇక అది ఎక్కుదామంటే నేను ఎక్కాను. మా కోడలు పిల్లోడు నిద్రపోతున్నాడని చెప్పి పాలెత్తా బయట నిల్చుంది. నేను మా అబ్బాయి ఎక్కాము. ఈ ఆద్య కూడా సరదా పడిపోయింది. ఈ అమ్మాయి పాలిచ్చి వాడిని పడుకోబెట్టి పిల్లోడి దగ్గర నుంచుందనమాట. నేను ఎక్కనలేదు అంది. సర్లే అని మేమే వెళ్ళాము. అవి ఆ పైన తిరుగుతున్నాయి కదా లైట్లు, చాలా పెద్దదనమాట ఇది. అసలు మాకు టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. అసలు 4 గంటలకు వెళ్ళిన వాళ్ళం 10 గంటలు అంటే 6 గంటల సేపు లోపల తిరుగుతూనే ఉన్నాం. కాళ్ళు నొప్పులు వచ్చేదాకా తిరుగుతూనే ఉన్నాం. ఇక పిల్లలకి అన్నం బాక్స్లో తీసుకెళ్ళాము. ఆ నీళ్ళు చండాలంగా ఉన్నాయి, బాగాలేదు అసలు. వాటర్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అది ఎంతసేపు అయినా తిరగొచ్చు, కానీ పాపం తొక్కే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తాయి. అది ఎంత కాళ్ళతో తొక్కితే అంత ముందుకు వెళ్తుంది అనమాట. వద్దులేరా బాబు నీ కాళ్ళు నొప్పులని దిగేసాం. ఇక్కడ చూడండి బొమ్మలది అనమాట. ఇది కూడా పిల్లలదే. దీన్నే ఎక్కించాం. ఇక్కడ కూడా ఒక దాంట్లో ఒక పిల్లని ఎక్కించారు. ఇది కూడా బాగానే తిరిగింది. అది ఎక్కినప్పుడల్లా సరదా పడిపోతుంది. ఓకే, చిన్నపిల్లలు కదా, ఇక వాళ్ళకి అది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. హిల్ ఫన్ సిటీ అంటే ఇక అదే. ఇక ఎగ్జిబిషన్ అని పెట్టకుండా మనం అయితే ఎగ్జిబిషన్ అని పెడతాం. ఇది చూడు, ఇక్కడ ఈ రైడ్ పిల్లల రైడ్లోకి వెళ్ళాము. ఇక దీన్ని ఎక్కిద్దామని ఇక్కడ ఎవ్వరు లేకపోయినా దాన్ని ఒక్కదాన్ని ఎక్కించని తిప్పారు. ఇంత చిన్న ఆటల కాడికి రాలేదు ఎవరు. ఇది ఒక్కదాన్ని ఉన్నా కూడా వాళ్ళ నాన్న మేము మా కోడలు అటు ఆశ్రమంలోకి వెళ్ళాము. వెళ్ళేదోడికి ఇటు ఏమైనా ఎక్కిచ్చాడు వాళ్ళ నాన్న. ఇక్కడ కూడా ట్రైన్ ఎక్కిచ్చాడు చూడు ఒక్కదాన్ని. ఇక్కడ కూడా ఒక్కతే ఉంది ట్రైన్లో. చాలా బాగా అనిపించింది. 4 గంటలు ఎలా గడిచిపోయిందని. 6 గంటలు. ఇంకా చూడు, ఇది అయిపోయి ఇంకోటి కూడా పిల్లలదే ఉంది రైడ్. ఇది కూడా ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కరిని కూర్చోబెడతారు. ఇది చూడు కూర్చుని ఎట్లా హాయి చెబుతుందో. ఇక్కడ కూడా బాగా తిరిగింది. అసలు దేని కాడ భయపడలేదు. అది పెద్ద శిశీంద్రి అయ్యే. దేని కాడ ఏడవటం కానీ భయపడటం కానీ ఏం జరగలేదు. చాలా బాగా సరదాగా ఆడింది. ఇక దీని దగ్గర నుంచి 8:30 9 అవుతుంది. పిల్లలకు అన్నం పెడదామని చెప్పి ఇంకా కొంచెం ఆ పార్క్లోనే ముందుకు వచ్చాము. ముందుకు వచ్చాక అమ్మో ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకి అన్నం పెట్టలేదు ఇంకప్పుడు. అయితే ఇక్కడ మా కోడలు కొడుకు ఇద్దరు ఎక్కారు చూడండి. అవి అక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఈ పైన ఎల్లో లైట్ల కింద వాళ్ళిద్దరు ఉన్నారు. అవి అబ్బాయి పక్కన. ఇది తిరుగుతుంది, మామూలుగా తిరగలేదండి అసలు. మెడలో మంగళసూత్రాలు కూడా తీసేయమంటారంట. చైన్లు గొలుసులు ఫోన్లు ఏమన్నా ఉన్నా కూడా. అసలు ఎంత ఫాస్ట్ తిరిగిందంటే అసలు ఇది కూడా పెద్ద కేకలు పెట్టారు. పైన తిరిగిన దానికంటే కూడా ఎక్కువ ఇది డేంజర్గా అనిపించింది. నేను మాత్రం ఎక్కనమ్మా అని చెప్పా. నేనైతే ఎక్కలేదు. ఇదిను ఆ పెద్దది మా కోళ్ళ కొడుకు ఎక్కారు ఇద్దరు. ఇది కూడా భయంకరంగా ఉంది అసలు. ఇక్కడ చూడండి, కార్ లాగా తిరుగుతుంది. దాని మీద రోల్ రైడ్స్ ఇది అంటారంటాను. ఇది అట్లా 4-5 ఉన్నాయి.
ఒక 4-5 కూర్చుంటున్నారు ఒక్కో దాంట్లో. అంత ఫాస్ట్ తిరుగుతుంది ఇది, కింద నుంచి పైకి పై నుంచి కిందకి అట్లా తిరుగుతుంది. అది కూడా ఆయన ఎక్కలా, నేను వాళ్ళిద్దరూ ఎక్కారు. ఇక్కడ ఫోటో దిగాము. ఈ పార్కులోకి వచ్చాక అన్నం తినిపించాము. ఇక్కడికి వచ్చి పిల్లలు ఉయ్యాళ్ళు అవన్నీ ఉన్నాయని చెప్పి ఇంక వీళ్ళిద్దరిని ఎక్కించి వీళ్ళిద్దరు చూడండి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కారు వెనకాల. ఇక్కడ మా కోళ్ళ కొడుకే ఎక్కారు ఇక్కడ. దీంట్లో కూడా నన్ను కూర్చోమంటే నేను కూర్చోను అన్న హైట్ మీద ఉంది. ఇది కొంచెం పైకి వెళ్ళి తిరుగుతుంది. ఇంకో వాళ్ళిద్దరు తిరుగుతున్నారు, ఇంకో వీళ్ళిద్దరు. ఇక ఇది కింద నుంచి ఉంది, ఎవరిదో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుంది. అక్కడ తగిలిచ్చి పైకి ఎక్కారు పిల్లలు, అది తీసుకుని వచ్చేస్తుంది. ఇక సర్లే అని 10 అవుతుందని చెప్పి బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఇంకా ఇది ఇట్లా బోర్డు ఉంటుంది అన్నమాట, ఇది పార్కింగ్. ఇక 10 అవుతుంది, ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి నిన్న మంగళవారం నాడనమాట వెళ్ళింది. మేము మంగళవారం వెళ్ళాం కదా. ఇక వచ్చేటప్పుడు పిజ్జా కేఎఫ్సి షాప్లో పిజ్జాలు అమ్ముతారు. మంగళవారం రోజు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తారు అన్నమాట.